కనిపించకుండా పోయిన విహారీ గురించి లక్ష్మి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టిందన్న విషయం రౌడీల ద్వారా సుభాష్కి తెలుస్తుంది. ఇక వెంటనే సుభాష్ మొహానికి మాస్క్ వేసుకొని విహారీని కొడుతూ ఉంటాడు. తర్వాత విహారీకి గన్ గురిపెట్టి లక్ష్మికి ఫోన్ చేసి ఇస్తూ, నువ్వు మెయిన్ బ్రాంచ్కి వెళ్ళానన్న విషయం లక్ష్మికి చెప్పు, ఫోన్ మాట్లాడు అని అలా ఫోన్ని విహారీకి దగ్గరగా పెడతాడు. హలో లక్ష్మి అని విహారీ మాట్లాడుతూ ఉంటే విహారీ మాట వినగానే లక్ష్మి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. విహారీ గారు, ఏమైపోయారు, మీరు ఎక్కడికి వెళ్ళారు అని లక్ష్మి అడుగుతూ ఉంటే, నేను మన మెయిన్ బ్రాంచ్కి ఢిల్లీకి వచ్చాను లక్ష్మి. ఆ 100 కోట్లు ఏమయ్యాయో మన సర్వర్లో ఉన్న ఐపీ అడ్రస్ ద్వారా తెలుసుకోవడానికి వచ్చాను అని విహారీ అంటూ ఉంటాడు. దాంతో విహారీ మనసులో ఎలాగైనా సరే లక్ష్మికి నేను కిడ్నాప్ అయ్యానన్న విషయం నేను తెలియజేయాలి అని అనుకుంటూ ఉండగా సుభాష్ ఫోన్ లాక్కుంటూ ఉంటాడు. లక్ష్మి అని విహారీ మాట్లాడుతూ ఉంటే ఇంకా ఫోన్ పెట్టేయగానే, ఇప్పటికైనా నీ డౌట్ తీరిందా, విహారీ క్షేమంగా మెయిన్ బ్రాంచ్కే వెళ్ళాడు అని ఇన్స్పెక్టర్ సంధ్య అంటూ ఉంటుంది. అప్పుడు లక్ష్మి, లేదు మేడం, ఇప్పుడే నాకు అసలైన డౌట్ స్టార్ట్ అయింది, ఖచ్చితంగా విహారీ గారు కిడ్నాప్ అయ్యారు అని లక్ష్మి ఇన్స్పెక్టర్ సంధ్యను తీసుకొని ఇంట్లో నుండి బయలుదేరి వెళ్తూ ఉంటుంది.